వృత్తిలో కొనసాగుతున్నటువంటి మీరు ఈ రోజున విజ్ఞాన సభ పెట్టడానికి కారణం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ముఖ్యంగా మాకు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన 57 జీవోను 57/4 57/5 జీవోను ఇంప్లిమెంట్ చేసి మాకు ఖచ్చితంగా పాత పెన్షన్ విధానంలోకి డిఎస్సి 2003 ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా పాత పెన్షన్ విధానంలో కొనసాగించాలని విన్నవించడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు కూడా సామాన్యులకు సైతం సమస్యలు వినడానికి అందుబాటులో ఉంటారని చెప్పారు. మీరు అక్కడికి వెళ్ళి సంప్రదించలేదు ఎప్పుడు కూడా? అధికారులకు మంత్రులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. మీ సమస్యను ప్రధానంగా తీసుకొని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది ఇంకా జాప్యం జరుగుతుంది కాబట్టి ఆ జాప్యాన్ని నివారించడానికి గురించి ఖచ్చితంగా మాకు తొందరగా ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం గురించి ఈరోజు మహాసభను నిర్వహించుకోవడం జరుగుతుంది. పాత పెన్షన్ ఉండడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది? కొత్త పెన్షన్ విధానం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది? పాత పెన్షన్ విధానం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి బ్రతికినన్ని రోజులు ప్రతి నెల ఫిక్స్ అమౌంట్ రావడం అంటే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కానీ కొత్త పెన్షన్ విధానం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు నెలకు మినిమం 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకే రావడం జరుగుతుంది. కాబట్టి అది బతకడం చాలా కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్లో ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మంత్రులందరూ అందుబాటులో ఉన్నప్పుడు మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం చేయలేదా? చేస్తే ఏమన్నారు? చెప్పడం జరిగింది. దాన్ని మేము పరిశీలిస్తున్నాం, ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయమని చెప్పడానికి మళ్ళీ సభను నిర్వహించడం అనేది జరుగుతుంది. అందరూ అన్ని రకాలు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను ఉపాధ్యాయ సంఘాలను పిలిపించి ఈరోజు పిలిచి అంటే మేము ఇక్కడ వేదిక మీదకి తీసుకొని మా దాదాపు రాష్ట్రంలో ఉన్న 6000 మంది ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో దాదాపు 4000 నుంచి 5000 మంది రావడం జరిగింది. వారికి ఈరోజు వాళ్ళు ఏం చెప్తారు, ఏం డిసిషన్ తీసుకుందాము ఫర్దర్గా అనే దాని గురించి ఈరోజు మేము సభ పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఏంటి మీరు చేస్తున్నటువంటి విజ్ఞాపన సభ ప్రభుత్వం దృష్టికి పోలేదనుకోండి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా మా నాయకులు ఏ విధమైన అంటే మా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కేంద్రం జీవో ప్రకటించినా కూడా 57 జీవో ప్రకటించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? పాత ప్రభుత్వానికి కూడా మేము సిద్దిపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు రావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో కూడా సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరీంనగర్లో సభకు అప్పుడు వినోద్ సార్ గారు రావడం జరిగింది, ఎంపీగా ఉన్న వినోద్ గారు రావడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చేయడానికి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు నుంచి కూడా మాకు కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా మాకు ఖచ్చితంగా వీళ్ళకి 57 జీవోని ఇంప్లిమెంట్ చేయమని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను కూడా ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ అనేది అమలు చేయడం అనేది జరగడం లేదు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో బడ్జెట్ లేదు, దాని కారణం చేత నెలకు 1000 మంది దాకా రిటైర్మెంట్ అవుతున్నారు అనేది కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఈ ఇంప్లిమెంట్ చేయడం వల్ల పాత పెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల గవర్నమెంట్కి లాభం జరుగుతుంది. ఏ విధంగా అంటే దాదాపు 6000 మంది ఉన్నారు. 6000 మందికి ఎవ్రీ మంత్ 10% మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10% మా సాలరీకి కట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక పాత పెన్షన్ విధానంలోకి 6000 మందిని తీసుకున్నట్టయితే దాదాపు 18,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ 1800 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం అనేది జరుగుతుంది. పిఎఫ్ఆర్డీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 6000 మందికి దాదాపు అప్రాక్సిమేట్లీ 6000 మందికి 10% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం అనేది కూడా అంటే ఇంకా మాజీ 10% జీపీఎఫ్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని చెప్పడం జరుగుతుంది. డిఎస్ అంటే మాకైతే ఏ విధంగా అయితే నోటిఫికేషన్లు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగిందో దాన్ని ఖచ్చితంగా మాకు అమలు చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ ఏ ఇయర్లో అపాయింట్ అయినటువంటి 2003లో నోటిఫికేషన్ వచ్చి 2004వ సంవత్సరంలో ఎగ్జామ్ రాసి 2005వ సంవత్సరంలో అపాయింట్ అయ్యి దాదాపు 21 సంవత్సరాల కింద అపాయింట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ రావడం జరిగింది. ఒక ఉపాధ్యాయులే కాకుండా గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గ్రూప్ 2లో ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళు కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 9000 మంది రాష్ట్రంలో ఉండడం జరిగింది ఈ పాత పెన్షన్ విధానానికి అనుకూలంగా. రైట్, థ్యాంక్ యూ.